క్రైస్తవ్యానికి మూల బిందువు సిలువ. సిలువ లేనిదే క్రైస్తవ్యమే లేదు. సిలువ మోసేవాణ్ణి సిలువే మోస్తుంది అని తరచూ గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు బోధిస్తూ ఉండేవారు. ఇకపోతే చార్లెస్ స్పర్జన్ ఇలా అన్నారు: మీరు సువార్త ప్రకటించినప్పుడు సిలువ గురించి గనక సువార్త ప్రకటించకపోతే అది సంపూర్ణమైన సువార్త కాదు అని. అవును, క్రైస్తవ్యానికి మూల బిందువు సిలువ. సిలువ ద్వారానే రక్షణ మరియు విడుదల, విమోచన ఉంది. అందుకు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ దైవ సేవకుడు పౌలు ఈ విధంగా చెప్పారు: ఇదిగో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగం. తన అనుభవాన్ని 3 విధాలుగా పంచుకున్నాడు పౌలు. మొట్టమొదటిగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని. ఇకపోతే రెండవదిగా 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని. అవును, ఈ లోక సంబంధమైన శరీరము, దాని ఇచ్చలు, దాని దురాశలు సిలువ వేయబడాలి. ఇకపోతే మూడవదిగా తను ఇలా చెప్పారు గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచన భాగంలో, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని. అవును, లోకానికి తాను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము అని. మన జీవితాల్లో కూడా సిలువ ద్వారా ఈ 3 కార్యాలు తప్పనిసరిగా జరగాలి. ఒకటి, మనము క్రీస్తుతో సిలువ వేయబడాలి, క్రీస్తు మనలో జీవించాలి. రెండవదిగా, మనలో ఉన్న దురాశలు, లోక సంబంధ ఇచ్చలు సిలువ వేయబడి ప్రభు కొరకు జీవించాలి. మూడవదిగా, మనము లోకానికి మనమును సిలువ వేయబడి ఓ నూతన సృష్టిగా మార్చబడాలి. సిలువే కేంద్రముగా గల జీవితము మన జీవితాలలో ప్రతిబింబ చేయబడును గాక. ఆమేన్.